ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు అలా మెరుస్తున్నారు. ఓకే, డెవిల్ సినిమాలో కనపడినారు, అంతకుముందు కొన్ని ప్రెస్ మీట్లలో కనపడినారు. ఏంటండి మంచి ఫామ్ లో ఉన్నారు? ఏంటో మీ అందరి దయ వల్ల, దేవుడి దయ వల్ల, అందరి ప్రేయర్స్, సపోర్ట్, మీ ప్రేమ అన్నిటి వల్ల ఇలా అవుతుందేమో. ఇంకా నాకు వేరే ఎక్స్ప్లెనేషన్ నా దగ్గర కూడా లేదు. ఓకే, అండ్ మన ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ రోల్ ఏంటి? అంటే ఈ రోల్ నేను చెయ్యాలి అన్న రోల్ ఏమన్నా ఉందా? ఇప్పుడు ప్రస్తుతానికి అదే రోల్ ఇదే రోల్ అనేది లేదు. బట్ ఓవరాల్ గా నా డ్రీమ్ యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అన్ ఇండియన్ ఆర్టిస్ట్, యాజ్ అ లీడ్ క్యారెక్టర్, లీడ్ రోల్ నేను అనుకున్నది ఏంటంటే నా కెరియర్ స్పాన్ లో నేను చూసిన దాంట్లో నేను మెన్ ని చాలా రేంజ్ లో చూశాను. హీరోస్ ని వేరే వేరే ఏజ్ గ్రూప్, వేరే వేరే కాంప్లెక్షన్, హైట్, పర్సనాలిటీస్ అన్ని ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఏజ్ లో 75, 80s అయ్యేంత వరకు కూడా హీరోగా మనం చూస్తున్నాం, పూజిస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాము, ఫాలో అవుతున్నాం. కానీ అమ్మాయిలకి మాత్రం అలాంటి ఒక ప్రివిలేజ్ ఇప్పుడు దాకా రాలేదు. అమ్మాయిలకి ఎప్పుడు కూడా ఒక 25, 30 లోపు ఏమంటారు షెల్ఫ్ లైఫ్ అయిపోతుంది. షెల్ఫ్ లైఫ్ అంటే ఏదో షెల్ఫ్ లో చాలా బాటిల్స్ ఉన్నాయి, దాంట్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, పడేయండి, కొత్త బాటిల్ తీసుకొచ్చేయండి అన్నట్టుగా ఇప్పుడు దాకా వచ్చింది. నాకు కూడా చాలా మంది అలాగే మాట్లాడారు. నేను ఫస్ట్ వచ్చినప్పుడు నేను కూడా ఫేస్ చేసింది అంతే. అయిపోతుంది లే అమ్మాయిల కెరియర్ ఎంత, ఒక 5 years, ఒక 10 years అంతే, తర్వాత మీ కెరియర్ అయిపోతుంది అన్నట్టే వింటూ వచ్చాను. కానీ ఎప్పుడు నేను నమ్మలేదు. నేనన్నా ఎందుకండి మన వర్క్ మనం బాగా చేస్తుంటే ఎందుకు మన కెరియర్ అయిపోవాలి, ఎందుకు మన షెల్ఫ్ లైఫ్ అయిపోవాలి? అమ్మాయిలకు కూడా ఏ ఏజ్ లో, ఏ షేప్ లో, ఏ రకంలో ఉంటే కూడా వాళ్ళ ఏజ్ ని బట్టి క్యారెక్టర్స్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా హీరోయిన్ గా యాక్సెప్ట్ చేయొచ్చు కదా. ఎందుకు సమాజం చేయదు యాక్సెప్ట్? ఇదే తెలుగు ఇండస్ట్రీ, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న ఇండస్ట్రీ, ఇదే ఇండస్ట్రీలో సావిత్రి గారు లాంటి యాక్టర్స్ వచ్చారు కదా. పెళ్లి చేసుకున్నాక, పిల్లలు పుట్టాక కూడా సూపర్ స్టార్ గా మెరిశారు, రాణిల్లాగా బ్రతికారు, జీవితాంతం హీరోయిన్స్ గా చేశారు, అప్పుడు యాక్సెప్ట్ అయ్యారు. దాని తర్వాత ఏం మార్పు వచ్చింది? ఎందుకు ఒక మంచి నటిగా, ఒక మంచి యాక్ట్రెస్ గా మన బెస్ట్ ని మనం ఇవ్వగలిగితే మన షేప్, ఏజ్, బాడీని బట్టి ఎందుకు మమ్మల్ని జడ్జ్ చేస్తారు? ఎందుకు మన ఏజ్ ని బట్టి మనకు ఒక మంచి స్క్రిప్ట్ రాకూడదు, మనం చేయకూడదు అనే ఒక క్వశ్చన్ నాకు ఉంది మైండ్ లో. సో నా డ్రీమ్ ఏంటంటే ఒక చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా జీవితాంతం, నిన్న కూడా రాజేష్ గారు చెప్పారు, నేను రాజేష్ గారితో కూడా మాట్లాడుతూ ఉంటాను, ఇలా కలిసి మనం టెనెంట్ అని ఒక సినిమా చేసాము, అది ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ కి రెడీగా ఉంది. ఆ షూటింగ్ టైంలో మాట్లాడుతున్నప్పుడు అతను కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే నేను అదే అంటుంటాను, నేను ఆర్టిస్ట్ గా వచ్చాను, ఇప్పుడు ఇన్ని ఎక్స్పీరియన్సెస్ ఇంత వచ్చింది, సో ఇది వచ్చాక ఇంత హార్డ్ వర్క్, ఒక జర్నీ అనేది ఉన్నాక సడన్ గా ఒక ఫ్యాక్టర్ వల్ల ఆగిపోవడం నాకు నచ్చదు. సో ఐ వాంట్ బీ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ ఎవర్. నాకు కావాల్సినంత రోజు, నాకు హాయిగా ఉన్నంత రోజు, నేను హ్యాపీగా పనిచేసి చేయడానికి నాకు దేవుడు మంచి హెల్త్, మంచి ఆయుషం, మంచి అంతా ఇచ్చాక నాకు ఉన్నంత రోజులు సినిమా చేయాలని ఉంది. అండ్ ఒక్క రోజు నేను మేబీ 60 years, 70 years అయ్యి ఉండి, నేను కూడా ఒక అమ్మమ్మగా ఉండి, నాకు రింకిల్స్ అయ్యి ఉండి, ఫుల్ హెయిర్, జుట్టు మొత్తం గ్రే అయిపోయి ఉండి, మనవరాళ్ళు ఇలా ఫ్రంట్ గ్రాస్ లో ఆడుతున్నప్పుడు సడన్ గా ఒక కాల్ వచ్చి, ఇవ్వండి మేడం, నేను ఇప్పుడు పనిచేసే డైరెక్టర్స్ అయి ఉండొచ్చు, లేదా కొత్త వాళ్ళు అయి ఉండొచ్చు, మళ్ళీ డెబ్యూటెంట్ అయి ఉండొచ్చు, కాల్ చేసి, ఇవ్వండి మేడం, నేను ఒక మంచి స్క్రిప్ట్ రాశానండి, అందులో మీరే హీరోయిన్, ఒక అమ్మమ్మ సబ్జెక్ట్ ఇది, అందులో అమ్మమ్మనే హీరోయిన్, మీరు సబ్జెక్ట్ వచ్చి చేయాలని చెప్తే నేను అది ఒప్పుకొని వచ్చి సినిమా చేయాలి. ఆ సినిమాకి అందరు టికెట్ కొనేసి వచ్చి సినిమా చూడాలి. సో ఏ ఏజ్ గ్రూప్ లో అయినా అమ్మాయిలకి కూడా ఒక 60 years, 70 years, హాలీవుడ్ లో చూడండి, there are so many senior heroines who are still winning Oscars for lead roles. Why not in India? ఇండియన్ ఆర్టిస్ట్ కూడా, ఇండియాలో అమ్మాయిలు కూడా, ఇండియన్ ఆడియన్స్ కూడా అక్కడికి వెళ్ళాలి. బికాస్ వీ సౌత్ ఇండియన్స్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్, వీ హ్యావ్ ద క్యాలిబర్, వీ హ్యావ్ డన్ దిస్ బిఫోర్. ముందు ఎప్పుడో చేసి వదిలేసిన పని ఇది, మనం ఇప్పుడు మళ్ళీ మధ్యలో మర్చిపోయాము. బట్ అగైన్ వీ షుడ్ కమ్ బ్యాక్, వీ షుడ్ డూ సచ్ స్క్రిప్ట్స్, వీ షుడ్ ఆల్సో డూ సినిమా వేర్ ఇన్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ విమెన్, అన్ని ఏజ్ గ్రూప్స్ లో, అన్ని క్యారెక్టర్స్ లో అమ్మాయిలకి వాళ్ళకి కావాల్సినంత రోజు హీరోయిన్ గా పనిచేసేంత ఇండస్ట్రీ మనది అయి ఉండాలి. అండ్ అన్నిట్లో నేను ఒక అలాంటి రోల్స్ చేస్తూ ఉండాలనేది నా అల్టిమేట్ డ్రీమ్.